ఓకే స్టూడెంట్స్, సో నెక్స్ట్ టాపిక్ మనకి చాలా ఇంపార్టెంట్ అమ్మా. సో ఇక్కడ నుంచి మనకి ఖచ్చితంగా ఒక బిట్ అనేది రావడం జరుగుతుంది. సో ఎవ్రీ ఇయర్ కూడా వీటి నుంచి మనకి బిట్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. లాస్ట్ ఇయర్ పేపర్లో కూడా మనకి ఈ ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూకి సంబంధించిన బిట్స్ అనేవి మనకి వచ్చాయి. ఓకేనా, మనకి చూసుకున్నట్లయితే వాల్యూ ఆఫ్ ఏ నంబర్ అనే ఒక టాపిక్ లో మనకి ఖచ్చితంగా ఒక బిట్ అనేది రావడం జరుగుతుంది. అసలు ఈ వాల్యూ ఆఫ్ ఏ నెంబర్ సంబంధించిన సమ్స్ అనేవి ఏ విధంగా ఉంటాయని మనం నేర్చుకోవాలంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే ఈ వాల్యూ ఆఫ్ నెంబర్ అంటే ఏంటనేది మనం నేర్చుకోవాలన్నమాట. ఓకేనా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా ఒక నెంబర్ తీసుకున్నట్లయితే ఏదైనా ఒక నెంబర్, ఒక పెద్ద సంఖ్యను మనం తీసుకున్నట్లయితే ఆ పెద్ద నెంబర్ కి సంబంధించి మనకి టూ వాల్యూస్ అనేవి ఉంటాయి. ఒకటి ఫేస్ వాల్యూ అండ్ ప్లేస్ వాల్యూ. ఓకేనా, ఈ ఫేస్ వాల్యూ అండ్ ప్లేస్ వాల్యూ వీటికి సంబంధించి మనకి సమ్స్ అనేవి రావటం అయితే జరుగుతుంది. ఓకేనా గైస్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు మీడియం స్టూడెంట్స్ మనం చూసుకున్నట్లయితే వాల్యూ ఆఫ్ ఏ నెంబర్, ఓకేనా, ఒక సంఖ్య యొక్క విలువ అని చెప్పేసి మనం తెలుగులో దీన్ని చెప్పుకోవడం అయితే జరుగుతుంది అనమాట. సంఖ్య యొక్క విలువ, ఓకేనా, ఇది టాపిక్. ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఫేస్ వాల్యూ, దీన్నే మనం తెలుగులో ఏమంటామంటే ముఖ విలువ అని అనడం జరుగుతుంది అనమాట. ముఖ విలువ అంటాము. అలాగే ప్లేస్ వాల్యూ అంటే స్థాన విలువ. ఏమంటామమ్మా? స్థాన విలువ. ఇది మనకి తెలుగులో వీటి యొక్క మీనింగ్స్ అన్నమాట. ఓకేనా, ఏదైనా ఒక సంఖ్యకి మనకి విలువలు అనేవి ఉంటాయి. ఆ విలువలు ఏంటంటే టూ టైప్స్ ఆఫ్ విలువలు అనేవి మనకు ఉంటాయి అనమాట. రెండు రకాలుగా మనకి విలువలు ఉంటాయి. ఏంటంటే ముఖ విలువ మరియు స్థాన విలువ. అంటే ప్రతి ఒక్క నెంబర్ కి కూడా మనకి టూ టైప్స్ ఆఫ్ వాల్యూస్ అనేవి ఉంటాయి. అవే మనకి ఫేస్ వాల్యూ అండ్ ప్లేస్ వాల్యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ ఫేస్ వాల్యూ అంటే ఏమిటి, అట్ ద సేమ్ టైం ప్లేస్ వాల్యూ అంటే ఏమిటి అనే దాని గురించి మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఓకేనా, ఆ టాపిక్ అనేది మీకు క్లియర్ గా అర్థమైనట్లయితే, అసలు ఫేస్ వాల్యూ అంటే ఏంటి, ప్లేస్ వాల్యూ అనేది ఏంటి మీకు క్లియర్ గా నేర్చుకున్నట్లయితే వీటికి సంబంధించి సమ్స్ అనేది ఏ విధంగా ఇచ్చినా సరే మీరు ఈజీగా చేయగలుగుతారు. సో తర్వాత మీకు ఏంటంటే ఈ ప్లేస్ వాల్యూకి సంబంధించి సమ్స్ అనేవి మనకి ఏ విధంగా వస్తాయి ఏంటనేది మీకు క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానమ్మా. ఒకసారి మనం చూసుకున్నట్లయితే నంబర్స్ అనేవి మనకి డిజిట్స్ అనేవి మనకి ఎన్ని ఉంటాయి? సో 10 డిజిట్స్ అనేవి మనకి ఉండడం అయితే జరుగుతుంది. ఎన్ని డిజిట్స్ ఉంటాయమ్మా? 10 డిజిట్స్ అనేవి మనకి నంబర్స్ అనేవి ఉంటాయి. సో ప్రీవియస్లీ మనం చెప్పుకున్నాం అనమాట. డిజిట్స్ అంటే మనకి 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 and 9. ఇవి మనకి డిజిట్స్ అనేవి సో నెంబర్ సిస్టమ్ లో ఉండడం అయితే జరుగుతుంది. ఏదైతే మ్యాథమెటిక్స్ ఉందో మ్యాథమెటిక్స్ లో ఉన్న డిజిట్స్ అనేవి మనకి ఎన్ని ఉంటాయి? ఓన్లీ 10 డిజిట్స్ మాత్రమే ఉంటాయి. సో నెంబర్స్ అనేవి ఎన్ని ఉంటాయంటే ఇన్ఫినిటీ అన్నమాట. ఎన్ని ఉంటాయో మనకు తెలియదు. సో అన్కౌంటబుల్ నెంబర్స్ అనేవి మనకు ఉంటాయి. బట్ డిజిట్స్ అనేవి ఈ 10 డిజిట్స్ మాత్రమే ఉంటాయి. 10 డిజిట్స్ తోనే మనకు నెంబర్స్ అన్ని కూడా మనం ఫార్మేషన్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఓకేనా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే వాల్యూ ఆఫ్ ఏ నెంబర్, ఒక నెంబర్ కి మనకి ఎన్ని వాల్యూస్ ఉంటాయి? ఒకటి ఫేస్ వాల్యూ ఉంటుంది, రెండు ప్లేస్ వాల్యూ ఉంటుంది. అంటే ముఖ విలువ ఉంటుంది, స్థాన విలువ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే ఫేస్ వాల్యూ ఇట్ కెనాట్ బి చేంజ్. ఈ ఫేస్ వాల్యూ అనేది ఎప్పుడు కూడా నెంబర్ కి చేంజ్ అవ్వడం అయితే జరగదమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక నెంబర్ యొక్క ఫేస్ వాల్యూ మనం చూసుకున్నట్లయితే 0 యొక్క ఫేస్ వాల్యూ అనేది మనకి 0నే ఉంటుంది, 1 యొక్క ఫేస్ వాల్యూ 1నే ఉంటుంది, 2 యొక్క ఫేస్ వాల్యూ 2 ఉంటుంది, 3 యొక్క ఫేస్ వాల్యూ 3 ఉంటుంది, 4 యొక్క ఫేస్ వాల్యూ 4 ఉంటుంది, 5 యొక్క ఫేస్ వాల్యూ 5 అండ్ దట్ సేమ్ 6 కి 6, 7 కి 7 అండ్ 8 కి 8 ఉంటుంది, 9 కి 9 అనేది ఉంటుంది అనమాట. అంటే ఫేస్ వాల్యూస్ అనేవి మనకి ఎప్పుడు కూడా చేంజ్ అనేవి అవ్వవు. ఫేస్ వాల్యూస్ ఆర్ నాట్ చేంజ్డ్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మైండ్ లో ఈ విషయం అయితే గుర్తుండాలన్నమాట. ఫేస్ వాల్యూస్ ఎప్పుడు కూడా ఒక నెంబర్ కి సంబంధించి ఎప్పుడు చేంజ్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ కి సంబంధించి ఫేస్ వాల్యూ అడిగారంటే మళ్ళీ మనం అదే నెంబర్ ని రాయవలసి ఉంటుంది. ఓకే గైస్, సో నెక్స్ట్ మనం ప్లేస్ వాల్యూ అనేది నేర్చుకోవాలన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లేస్ వాల్యూ అనేది నేర్చుకోవాలంటే సో నెంబర్స్ ఫార్మేషన్ అనేది మనకి ఏ విధంగా జరుగుతుంది అనేది మనం తెలుసుకోవాలి. మనకి
మనకి ఒక నెంబర్ తీసుకున్నట్లయితే నెంబర్ సిస్టమ్ లో ప్లేసెస్ అనేవి మనకి ఏమి ఉంటాయి, వన్స్ ఉంటుంది, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000, lakhs, 10 lakhs, crores, ఇలా మనకి ప్లేసెస్ అనేవి మనకి చేంజ్ అవుతూ ఉంటాయి. ఓకేనా? సో మనం చూసుకున్నట్లయితే వన్స్, టెన్స్, హండ్రెడ్స్, 1000, 10,000, lakhs ఇలా మనకి ప్లేసెస్ అనేవి చేంజ్ అవుతాయి. కాబట్టి ఆ ప్లేసెస్ ని బట్టి మనం ప్లేస్ వాల్యూ అనేది డిఫైన్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక నంబర్ తీసుకున్న నెంబర్ లో 3 యొక్క ప్లేస్ వాల్యూ అనేది అడిగారు అనమాట. 3 యొక్క ప్లేస్ వాల్యూ అడిగారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 3 యొక్క ప్లేస్ వాల్యూకి మనకు ఒక నెంబర్ అనేది తీసుకుంటాను. ఓకేనా? సో 23,456. ఓకేనా? ఇలా నేను ఒక నెంబర్ అనేది తీసుకోవడం జరిగింది, 23,426. సో 56 అనే ఒక నెంబర్ తీసుకోవడం జరిగింది. సో ఫైండ్ ఏ ప్లేస్ వాల్యూ ఇన్ 2, 3, 4, 5, 6 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది అనమాట. ఫైండ్ ఏ 3 ప్లేస్ వాల్యూ ఇన్ 2, 3, 4, 5, 6 అని ఇవ్వడం జరిగింది. అంటే ఈ సంఖ్యలోని 3 యొక్క స్థాన విలువను కనుగొనండి అని మనకి ప్రశ్న ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే 3 అనేది ఎక్కడ ఉందమ్మా, సో ఇక్కడ 3 అనేది ఉంది. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ప్లేస్ వాల్యూస్ అనేవి కౌంట్ చేయాలి. సో ఇది ఏ ప్లేస్ వాల్యూ మనకి, సో వన్స్ ప్లేస్ వాల్యూ, ఇది టెన్స్ ప్లేస్ వాల్యూ, ఇది హండ్రెడ్స్ ప్లేస్ వాల్యూ, ఇది మనకి ఏంటమ్మా థౌజండ్స్ ప్లేస్ వాల్యూ అన్నమాట. ఓకేనా? ఒకట్లు, పదులు, వందలు, వేలు. అంటే వేల స్థానంలో 3 యొక్క సంఖ్య ఉంది, అంటే థౌజండ్స్ ప్లేస్ లో 3 యొక్క సంఖ్య ఉంది. కాబట్టి మీరు ఏం చేస్తారు, సో 3 into 1000. సో ఇదేమవుతుందమ్మా 3000 అనేది దీని యొక్క ప్లేస్ వాల్యూ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ ఇంకోసారి మనం చూసుకుందాం. ఇదే నెంబర్ లో find 2 అనేసి ఇవ్వడం జరిగింది. సో find 2. సో 2 యొక్క ప్లేస్ వాల్యూ కనుగొవాలి. సో 2 యొక్క ప్లేస్ వాల్యూ చూసుకున్నట్లయితే 2 ఏ స్థానంలో ఉంది మనకి, సో థౌజండ్స్, ఇది 10,000 ప్లేస్ వాల్యూలో ఉంది అనమాట. 10,000 ప్లేస్ వాల్యూ ఉంది కాబట్టి సో 10,000 into 10,000 చేసుకున్నట్లయితే మనకి ఏమవుతుంది, సో 20,000 అనేది 2 యొక్క ప్లేస్ వాల్యూ అనేది అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే నెంబర్ లో మనకి 4 యొక్క ప్లేస్ వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో 4 యొక్క ప్లేస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఏ ప్లేస్ లో ఉంది, వన్స్, టెన్స్, హండ్రెడ్స్. సో హండ్రెడ్స్ ప్లేస్ లో ఉంది కాబట్టి 4 యొక్క వాల్యూ ఎంత అవుతుందమ్మా, సో 400. 4 యొక్క ప్లేస్ వాల్యూ అనేది ఎంత అవుతుంది, 400 అవుతుంది అనమాట. ఈ విధంగా మనం ఫేస్ వాల్యూ అండ్ ప్లేస్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. ఓకే గైస్, దీనికి సంబంధించిన సమ్స్ అనేవి మీకు కొన్ని నేను చెప్పడం జరుగుతుంది. సో దాన్ని బట్టి మీకు ఏంటంటే ప్లేస్ వాల్యూ అంటే ఏమిటి, అట్ దట్ సేమ్ టైం ప్లేస్ వాల్యూ అంటే ఏమిటి, ముఖ విలువ అంటే ఏమిటి, అలాగే స్థాన విలువ అంటే ఏమిటి అనేది మీకు క్లియర్ గా అర్థమవుతుంది అనమాట. ఓకేనా గైస్? సో ఇప్పుడు మీరు క్లియర్ గా అర్థం చేసుకున్నారు కదా. సో ఫేస్ వాల్యూ అంటే ఏమిటో, అలాగే ప్లేస్ వాల్యూ అంటే ఏమిటో. సో నెక్స్ట్ వచ్చే క్లాస్ లో మనం ఏం చేస్తామంటే కొన్ని సమ్స్ అనేవి వీటికి సంబంధించి నేర్చుకుందాం. ప్రీవియస్లీ మనం ఏవైతే టైప్స్ ఆఫ్ నెంబర్స్ అనేవి మనం నేర్చుకున్నామో ఈ టైప్స్ ఆఫ్ నెంబర్స్ సంబంధించి కొన్ని సమ్స్ అనేవి నేర్చుకుందాం. అట్ దట్ సేమ్ టైం వాల్యూ ఆఫ్ ఏ నెంబర్, ఈ టాపిక్ ఏదుందో ఈ వాల్యూ ఆఫ్ ఏ నెంబర్ యొక్క టాపిక్ సంబంధించి కొన్ని సమ్స్ అనేవి నేర్చుకోవడం అయితే జరుగుతుంది. సో టుమారో క్లాస్ కంప్లీట్ గా మిస్ అయితే అవ్వద్దమ్మా. సో క్లియర్ గా ఇప్పుడు ఏమైతే చెప్పామో అవన్నీ కూడా క్లియర్ గా మీరైతే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈ టాపిక్ కూడా మీరు ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ మీకు చెప్పాను, ఏం చెప్పాను, ఆడ్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్ సంబంధించి 100 నెంబర్స్ అనేవి నేర్చుకోవాలని చెప్పాను. సో ప్రీవియస్లీ మీకు డిస్ప్లే మీద కూడా చూపించాను. క్లియర్ గా నోట్స్ అనేది రాసుకోండి. అట్ దట్ సేమ్ టైం ఈ 100 నెంబర్స్ అనేవి ఉంటాయి అవన్నీ కూడా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో తర్వాత వచ్చి ఏవైతే క్లాసెస్ ఉన్నాయో క్లాసెస్ లో మీకు అడగడం జరుగుతుంది. వాటి మీద మీకు కొన్ని బిట్స్ అనేవి కూడా క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో క్లియర్ గా జరిగిన క్లాస్ అనేది సో నీట్ గా నోట్ డౌన్ చేసుకోండి. సో ప్రాపర్ గా ప్రిపేర్ అవ్వండి అమ్మా. సో ప్రాపర్ గా ప్రిపేర్ అయినట్లయితే నవోదయ సీట్ అనేది సంపాదించడం చాలా ఈజీ, కష్టం అయితే కాదు.